హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను నా పట్టు హాఫ్ శారీస్ అయితే చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి నా 2 హాఫ్ శారీస్ అనమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ హాఫ్ శారీ అనమాట. అండ్ ఇది వచ్చేసి చున్నీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. నేను స్టిచ్ చేయించాను. అండ్ ఇది వచ్చేసి లెహెంగా అనమాట. ఇది వచ్చేసి నా లెహెంగా అనమాట. నేను స్టిచ్ చేయించాను. మీరు చూసినట్టయితే ఇక్కడ బూటీస్ వచ్చి చెక్స్ వచ్చాయన్నమాట. బ్లూ కలర్లో గోల్డ్ కలర్ బూటీస్ అనమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్లో నాకు పీకాక్, గోల్డ్ కలర్ పీకాక్ డిజైన్స్ వచ్చాయి. ఇలా చూడండి, ఇది పీకాక్ డిజైన్. బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ పర్పుల్ కలర్లో బార్డర్ వచ్చిందనమాట, పర్పుల్ అండ్ గోల్డ్ మిక్స్తో. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నాకు పీకాక్స్, గోల్డ్ పీకాక్స్ అండ్ పర్పుల్ విత్ కాంబినేషన్ పీకాక్స్ వచ్చాయి. అదే బార్డర్ నాకు కింద కూడా రిపీట్ అయిందనమాట. మధ్యలో వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ వచ్చిందనమాట కలర్. ఇక్కడ ఇది వచ్చేసి అడ్జస్టెడ్ స్ట్రాప్ అనమాట. ఇక్కడ జిప్ వచ్చేసి నాకు అడ్జస్టెడ్ స్ట్రాప్, కొంచెం పెద్దగా కొంచెం లావ్ అయినా కానీ బక్కగా అయినా నాకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి స్ట్రాప్ ఇచ్చామన్నమాట. అండ్ ఓవరాల్ లెహెంగా అనమాట ఇది. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు యూ నెక్తో బ్లౌజ్ కుట్టించాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను మగ్గం వర్క్ వేయించాను. ఇక్కడ బూటీస్ వచ్చేసి ఒక స్టోన్ లాగా వచ్చింది, చిన్న ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్తో నాకు డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ చేయించాను. ఇక్కడ వెనక చూసినట్టయితే మీరు వర్క్ ఇలా వచ్చిందండి. బ్యాక్ వచ్చేసి నాకు డీప్ యూనెక్ ఇచ్చారనమాట. డీప్ యూనెక్ నేనే చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ డిజైన్ విత్ లీవ్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ అక్కడక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ నేను ఇవ్వమని చెప్పాను. ఇక్కడ వచ్చేసి నేను బార్డర్, లెహెంగాలో ఉన్న బార్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి పెట్టించాను. అండ్ ఫ్రిల్స్ ఇలా హ్యాండ్కి లాస్ట్లో ఎడ్జ్లో నేను ఫ్రిల్స్ అనేవి పెట్టించాను అనమాట. సో ఓవరాల్ బ్లౌజ్ ఫ్రంట్ లుక్ అనేది ఇలా వచ్చింది అనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి నేను మ్యాచింగ్ కోసం నా లెహెంగాకి చున్నీ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను పర్పుల్ కలర్లో లైన్స్ వచ్చాయన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ గోల్డ్ లైన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఇలా స్టోన్స్ వచ్చేసి లీవ్స్ డిజైన్ వచ్చాయన్నమాట బార్డర్లో. అండ్ అక్కడక్కడ నాకు బూటీస్ వచ్చేసి ఒక ఫ్లవర్ అనేది వచ్చింది. ఇది నేను ప్రణవ్లో తీసుకున్నాను. ఇలా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి నా ఓవరాల్ హాఫ్ శారీ లుక్ అనమాట, విత్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్. ఇది వచ్చేసి నా సెకండ్ హాఫ్ శారీ అనమాట, పింక్ కలర్ హాఫ్ శారీ విత్ గోల్డ్ కాంబినేషన్. ఫస్ట్ వచ్చేసి ఇది లెహెంగా అనమాట. లెహెంగా వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు గోల్డ్ లైన్తో ఒక పీకాక్ అండ్ ఒక బూటీ డిజైన్ వచ్చింది. అండ్ ఒక సిల్వర్ లైన్లో పీకాక్ అండ్ బూటీ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇది బార్డర్ అనమాట. బార్డర్లో నాకు పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ గోల్డ్ పీకాక్స్ విత్ పింక్ కాంబినేషన్. ఫస్ట్ వచ్చేసి ఒక పీకాక్ లైన్ బార్డర్ వచ్చేసి మధ్యలో గ్యాప్ బార్డర్ అండ్ లాస్ట్ వచ్చేసి సేమ్ అదే బార్డర్ రిపీట్ అయింది. వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డబల్ షేడ్ వచ్చేసింది. గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో డబల్ షేడ్, డ్యూయల్ షేడ్ అనేది వచ్చిందనమాట. దీన్ని కూడా నేను అడ్జస్టెడ్ స్ట్రాప్ ఇలా పెట్టించాను. అండ్ ఇక్కడ వచ్చేసి జిప్ వేయించాను అనమాట. ఇలా జిప్ వచ్చింది. అండ్ ఇక్కడ స్ట్రిప్స్ వచ్చాయి, అడ్జస్టబుల్ స్ట్రిప్స్. ఇది వచ్చేసి నా ఓవరాల్ లెహెంగా లుక్ అనమాట. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అనమాట. ఇక్కడ స్క్వేర్ షేప్తో నేను నెక్ పెట్టించాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మగ్గం వర్క్ వేయించాను విత్ సిల్వర్ అండ్ పర్పుల్ కలర్తో నేను ఇలా లీవ్స్ పెట్టించాను. అండ్ వైట్ పర్ల్ అండ్ కుందన్తో నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో ఇందులో వచ్చేసి కుందన్ వర్క్ ఎక్కువ ఉందండి యాజ్ కంపేర్డ్ టు పర్పుల్ వన్. దీంట్లో అయితే కుందన్ వర్క్ చాలా ఎక్కువ ఉంది.
అండ్ ఇక్కడ వచ్చేసి లెహెంగాలో వచ్చిన బార్డర్ నేను హ్యాండ్స్కి ఇలా పెట్టించాను, ఫుల్ హ్యాండ్స్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టించాను, సేమ్ పర్పుల్కి ఎలా పెట్టించానో ఇక్కడ కూడా నేను ఫ్రిల్స్ అనేవి పెట్టించాను పింక్ దానికి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ అన్నమాట. స్క్వేర్ షేప్ వచ్చేసి ఇలా డీప్ పెట్టించాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు అక్కడక్కడ ఇలా బూటీస్ త్రీ ఫ్లవర్స్ అనేవి కంబైన్ చేసి ఒక చిన్న బూటీ అనేది వచ్చిందనమాట. సేమ్ వర్క్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా నాకు సేమ్ వర్క్ అలానే చేసిచ్చారు. ఇది వచ్చేసి నా పింక్ కలర్ బ్లౌజ్ అన్నమాట. సో ఓవరాల్గా వచ్చి ఇది ఫ్రంట్ లుక్ అన్నమాట. బ్యాక్ ఇది వచ్చేసి ఓవరాల్ బ్యాక్ లుక్ అన్నమాట, నెక్ది. ఇది వచ్చేసి చున్నీ అనమాట. ఆ లెహెంగాకి కాంబినేషన్లో నేను చున్నీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కుందన్స్ వచ్చేసి లీవ్ డిజైన్ వచ్చిందనమాట బార్డర్గా. అండ్ ఇక్కడ అక్కడక్కడ బూటీస్ వచ్చాయన్నమాట, ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి పింక్ కలర్లో అండ్ విత్ గోల్డ్ బార్డర్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను నార్సింగ్లో నేను తీసుకున్నాను అనమాట. ఇలా ఓవరాల్గా ఇలా వచ్చింది. ఇది వచ్చేసి నా ఓవరాల్ పింక్ గద్వాల్ లెహెంగా అనమాట. లెహెంగాకి మ్యాచింగ్గా నేను పింక్ చున్నీ తీసుకున్నాను, అలాగే ఇలా బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేయించాను. ఇవి వచ్చేసి నా 2 గద్వాల్ లెహెంగాస్ అనమాట. ఇది వచ్చేసి బ్లూ అండ్ పర్పుల్ విత్ గోల్డ్ బార్డర్ కాంబినేషన్లో నాకు ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి పింక్ విత్ గోల్డ్ బార్డర్ కాంబినేషన్లో నేను ఇలా తీసుకున్నాను. మీరు ఈ హాఫ్ శారీస్ని ఇంకా క్లియర్గా చూడాలంటే నేను డిస్ప్లేలో ఒక పిక్ అనేది మెన్షన్ చేస్తాను, మీరు ఆ పిక్ చూడొచ్చు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో హాఫ్ శారీస్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి.